జాగృతి పేరుతో సపరేట్గా కార్యక్రమాలు చేస్తున్నా. ఎందుకంటే 20 ఏళ్ల నుంచి నేను మీ మధ్యలోనే ఉన్నా, ఇక ముందు కూడా మీ మధ్యలోనే ఉంటా. అందులో వేరే ఆలోచన ఏం లేదు నాకు. అందుకోసమే మీ దగ్గరికి వచ్చిన. అయితే మీరేమో చెప్తున్నారు, అదే చెప్తున్నాను. నెక్స్ట్ విషయం అదే చెప్తున్నా. అయితే ఇప్పుడు మనకున్న పెద్ద గోస ఏంటంటే, అంతకుముందు మనకు చంద్రబాబు నాయుడు గారితో లొల్లు ఉంటుండే ఆంధ్ర పాలకులని. ఇప్పుడు ఆయన శిష్యుడు వచ్చిండు, ఆయనతో ఇంకో లొల్లు ఉన్నది పక్కనే. అవునా కదా? పక్కనే కర్నూలులో ప్రాజెక్టు కోసం మళ్ళీ మన దగ్గర భూములు తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. దానికి కూడా ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోదు. అప్పుడంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కంప్లీట్గా ముంపు మన దగ్గర, నీళ్లు వాళ్ళకు అన్నట్టు అన్ని చోట్ల వేసారు. ఇప్పుడు కూడా అదే వేస్తామంటే చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదు. అది ఆ ప్రాజెక్ట్ అయినా సరే, గుండ్రాంపల్లి ప్రాజెక్ట్, గుండ్రేవుల ప్రాజెక్ట్ అయినా సరే, అది రద్దయ్యేంత వరకు, ఇథనాల్ ప్రాజెక్ట్ రద్దయ్యేంత వరకు మీతో పాటు కలిసి నడుస్తా అని మళ్ళొకసారి మీకు మాట ఇస్తున్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై తెలంగాణ, జై జాగృతి. ఏం పేరు బ్రదర్? ఏమని చెప్తావా? మాట్లాడు, చెప్పు నాన్న, చెప్పు మాట్లాడడం స్టార్ట్. ముందుగా ఈరోజు మన గ్రామం అందరూ కూడా చాలా హ్యాపీగా అనుకుంటున్నాను. ముఖ్యంగా గౌరవనీయులు తెలంగాణ జాగృతి మన కవితమ్మ గారు మన గ్రామానికి రావడం ఎంతో ఆనందకరమైన విషయం. ఒకసారి మేడం గారికి అందరూ మనం క్లాప్స్ కొడతాం. ఒకసారి మన గ్రామానికి సుమారుగా దగ్గర ఒక 70 years నుంచి కూడా చాలా మంది ఎవరు కూడా ఇక్కడికి రావట్లేదు. మన బాధల్ని ఎవరు పట్టించుకోవట్లేదు. ఈరోజు అన్న